హలో ఎవ్రీవన్, ఈ క్వశ్చన్ చూడండి. ఏ క్యూబ్ వాల్యూ మనకి 117 ప్లస్ బీ క్యూబ్ ఇచ్చిండు. ఏ వాల్యూ 3 ప్లస్ బీ ఇచ్చారు. అప్పుడు మనం ఏ ప్లస్ బీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో బేసిక్గా ఇక్కడ చూస్తే మనకి ఏ మైనస్ బీ వాల్యూ ఇచ్చారు. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్, బీ క్యూబ్ ఇట్ సైడ్ తీసుకెళ్తే మనకి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఇచ్చినట్టే. సో 117, ఏ మైనస్ బీ వాల్యూ 3 ఇచ్చారు. సో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే ఒక వాల్యూ అనుకొని ఏకి బీకి, బేసిక్గా బీ వాల్యూ 1 అని అనుకుంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది, 4. అయితే అప్పుడు ఏ క్యూబ్ వాల్యూ ఎంత, 4 క్యూబ్ 64. అంటే అది పాసిబుల్ కాదు. నెక్స్ట్ ఏ వాల్యూ మనము ఒక 5 తీసుకుందాం. అప్పుడు బీ వాల్యూ ఎంత అవుతుంది, 2. సో అప్పుడు ఏ వాల్యూ 5 క్యూబ్ మైనస్ 2 క్యూబ్ అంటే 125 మైనస్ 8 117. అప్పుడు సెట్ అయింది. సో అట్లా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ చేయొచ్చు. ఒక 1-2 వాల్యూస్ అంటే క్లోజ్. బేసిక్ ఇక్కడ 117 రావాలంటే ఏంది 5 అని ఉండాలి, లేదా 5 కంటే ఎక్కువ అని ఉండాలి. ఎందుకంటే 5 క్యూబ్ అంటే 125. సో ఇట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తే మనకి ఫాస్ట్గానే వస్తుంది. మనం యాక్చువల్ మెథడ్ సాల్వ్ చేయాలంటే ఎట్లనో చూద్దాము. సో బేసిక్గా మనకి ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ వాల్యూ ఇచ్చారు 117, ఏ మైనస్ బీ వాల్యూ 3. సో నేను ఇప్పుడు మనకు ఫార్ములా ఏంది, ఏ మైనస్ బీ హోల్ క్యూబ్ ఫార్ములా, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బీ. సో ఈ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఏ మైనస్ బీ వాల్యూ 3 అంటే 3 క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ వాల్యూ 117 మైనస్ 3 ఇంటూ ఏబీ, ఏ మైనస్ బీ వాల్యూ 3. సో మనకి ఇక్కడ నుంచి ఏబీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో 9ab వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే 117 మైనస్ 27 అంటే ఎంత, 90. అప్పుడు ఏబీ వాల్యూ 10 అని వచ్చింది. ఏబీ వాల్యూ మనకి 10 అని వచ్చింది. సో ఏబీ వాల్యూ 10 వచ్చింది. ఇప్పుడు మనము అట్లే మనకి ఏ మైనస్ బీ వాల్యూ 3 అని ఉంది. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంది, ఏ ప్లస్ బీ వాల్యూ. సో ఇది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab వాల్యూ 9 అని వస్తుంది. సారీ, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab వాల్యూ 9 అని వస్తుంది. నెక్స్ట్ మనకి ఏ ప్లస్ బీ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ మనం 4ab యాడ్ చేయాలి. అట్లే రైట్ హ్యాండ్ సైడ్ కూడా 4ab యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఇది ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 9 ప్లస్ 4ab అంటే ఏబీ వాల్యూ 10 కాబట్టి 9 ప్లస్ 4 ఇంటూ 10 40 ప్లస్ 9 అంటే ఎంత, 49. అప్పుడు మనకి ఏ ప్లస్ బీ వాల్యూ ఎంత వస్తుంది, 7. సో ఇట్లా కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.